రాజును చెయ్యాలనేదే కాంగ్రెస్ సంకల్పం. సో మనం చూసుకుంటే రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయితే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని భారత అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నష్టం చేసిందో చెప్పిన తర్వాతే భారత రైతు నిరసన సభలు పెట్టాలని డిమాండ్ చేశారు. సో మొత్తంగా చూసుకుంటే 10 ఏళ్లలో రైతుల కోసం ఖర్చు చేసింది 2,88,000 కోట్లు మాత్రమే. మా కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో ఏకంగా 1,52,000 కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్ హయాంలో రైతుల కోసం వెచ్చించింది నెలకు 2,532 కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం నెలకు 5,425 కోట్లు 52 కోట్లు ఖర్చు చేస్తుంది. మా ప్రభుత్వం ఇప్పటికే 6,005 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 7.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 277 కోట్లు చెల్లించింది. ఇవన్నీ కేసీఆర్కు కనిపించడం లేదని చెప్పేసి అన్నారన్నమాట. రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అందరికన్నా ఎక్కువగా ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమే అని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్